తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారం రేపిన దుమారం నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి శ్రీశైల మల్లన్న క్షేత్రంపై పడింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలానికి జరిగిన నెయ్యి సరఫరాపై వస్తున్న కథనాలు ఇప్పుడు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు స్పందించారు. శ్రీశైలంలోనూ నెయ్యి సరఫరా జరిగిందంటూ వస్తున్న వార్తలకు తనకు తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైల దేవస్థానంలో గతంలో జరిగిన నెయ్యి కొనుగోళ్లపై వస్తున్న సమాచారం మేరకు పట్టాభిరామ్ గారు పలు అంశాలను ప్రస్తావించారు. 2022 మే నుండి 2023 మార్చి వరకు అంటే దాదాపు 11 నెలల పాటు జరిగిన నెయ్యి సరఫరాపై వస్తున్న వార్తలను తనను విస్మయానికి గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పాల పదార్థాలు లేకుండానే తయారు చేసిన నకిలీ నెయ్యి సరఫరా అయిందంటూ వస్తున్న కథనాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. వార్తా సంస్థల కథనాల ప్రకారం అప్పట్లో రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారా సుమారు 3,25,000 కిలోల నెయ్యి శ్రీశైలానికి సరఫరా అయింది. దీనికోసం దాదాపు 16 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. తిరుమలలో వివాదాస్పదమైన అదే బోలేబాబా డైరీ నుంచే శ్రీశైలానికి కూడా నిల్వలు వచ్చాయన్న వార్తలు తనను ఎంతగానో బాధించాయని పట్టాభిరామ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ఏ విధంగా అయితే అది కల్తీ నెయ్యి కాదు, ఒక రకంగా అది నకిలీ నెయ్యి, దాన్ని నకిలీ నెయ్యి అనాలి మనం అసలు. ఎందుకంటే అది నెయ్యే కాదు, అది అసలు పాలే వినియోగించకుండా పాలు పదార్థాలే లేకుండా నెయ్యి తయారు చేసినప్పుడు అది కల్తీ కాదు. నేనైతే దాన్ని నకిలీ నెయ్యి అంటా ఉన్నా. మరి ఆ నకిలీ నెయ్యి శ్రీశైలంలో కూడా కొంత సరఫరా చేయబడింది. దాదాపు 3,25,000 టన్నులు. మరి మే 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు దాదాపు 11 నెలల పాటు 3,25,000 టన్నులు 16 కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ నెయ్యి ఏ బోలేబాబా డైరీ అయితే తిరుమలలో మరి ఈ పాపానికి ఒడిగట్టిందో ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క సహకారంతో తిరుమలలో అదే బోలేబాబా డైరీ దగ్గర నుంచి రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా మరి శ్రీశైల దేవస్థానానికి కూడా 3,25,000 టన్నుల నెయ్యి సరఫరా చేశారు, నకిలీ నెయ్యిని అని వచ్చినటువంటి వార్త నిజంగా చాలా బాధ కలిగించింది. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం హిందువుల దేవాలయాలపైన జరిపినటువంటి దాడులు, హిందూ దేవాలయాల కేంద్రంగా వారు చేసినటువంటి అవినీతి, వారు చేసినటువంటి పాపాలు కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఒక మతం పట్ల వారు చేసినటువంటి ఒక దాడి, రథాలు తగలబెట్టడం, విగ్రహాలని ధ్వంసం చేయటం, ఇటువంటి పాపాలకు ఒడిగట్టడం, స్వామివారి ప్రసాదానికి వినియోగించేటటువంటి పదార్థాల్లో కూడా ఈ రకంగా పాపాలు చేస్తారండి. కొద్దిగా కూడా ఆ స్వామివారి పట్ల ఆ భక్తి గాని ఆ భయం గాని లేకుండా అక్కడేమో తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో, ఇక్కడేమో శివయ్య సన్నిధిలో ఈ రకమైనటువంటి పాపాలు చేయటం అనేది నిజంగా ఇవన్నీ కూడా క్షమించరాని పాపాలు. ఆ స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు. అందుకనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు, వారందరూ కూడా ఈ రోజు వచ్చినటువంటి వార్తపైన దానిపైన వారి పరిధిలో వారు దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ కూడా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలని గౌరవిస్తూ ఎవరి మనోభావాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు అని దురదృష్టం. గత పాలకులు ఇటువంటి పాపాలకు అన్ని కూడా ఒడిగొట్టారు. అటువంటిది ఈ రోజున శ్రీశైలం క్షేత్రం కూడా చేరటం చాలా బాధగా ఉంది. కానీ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. బాధ్యులైనటువంటి వారిపైన కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కూడా చేస్తాం.